హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కుకింగ్ బ్లాగ్స్. ఎగ్ కర్రీ ఎప్పుడూ ఒకే విధంగా చేసుకొని తింటే బోర్ కొడుతుందా? అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటారు. ముందుగా కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ని పోసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి రెబ్బలు వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సరిపడినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోనే మీకు కావాల్సినంత చింతపండు రసం పోసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తీసి అడుగంటకుండా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే కోడిగుడ్డు ఒక్కొక్కటిగా పగలకొట్టి వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు పగలకొట్టుకోవచ్చండి, ఆప్షనల్. ఎగ్స్ వేసాక కలపకుండా మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనివ్వండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని ఉడకనివ్వండి. ఆ తర్వాత మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. ఇలా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తింటారండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.